How are you? మీరు ఎలా ఉన్నారు? I am fine. నేను బాగానే ఉన్నాను. What is your name? మీ పేరు ఏమిటి? My name is Sai. నా పేరు సాయి. Where are you from? మీరు ఎక్కడ నుండి వచ్చారు? I'm from Panugolanu. నేను పెనుగొలను నుండి వచ్చాను. Tejasvi, where are you going? తేజస్వి ఎక్కడికి వెళ్తున్నావు? I am going to school. నేను పాఠశాలకు వెళ్తున్నాను. నీరజ్, what are you doing? నీరజ్, ఏం చేస్తున్నావు? I am playing with ball. నేను బంతితో ఆడుతున్నాను. Arjun, when are you coming? అర్జున్, నువ్వు ఎప్పుడు వస్తావు? I'm coming tomorrow. నేను రేపు వస్తున్నాను. Manvit, don't go outside. మన్విత్, బయటకి వెళ్ళకు. Yaswant is riding a bicycle. యశ్వంత్ సైకిల్ తొక్కుతున్నాడు. Chanakya, don't run. చాణిక్య, పరుగెత్తకు. Satvik is laughing. సాత్విక్ నవ్వుతున్నాడు. Usha is going to home. ఉష ఇంటికి వెళుతోంది. Thirsty crow. Once upon a time, there was a crow. He was very thirsty. He flew here and there in search of water. He saw a pot in the garden. There was a little water in it. He could not drink it. Thought of a plan. He put some stones into it. The water rose up. He drank it and flew away. Moral of the story: you can overcome any obstacle and reach your goal with patience, intelligence and determination. Unity. Once upon a time, village named Penugolanu, two brothers Yagna and Uday lived. One fine morning they heard from his dad, "Today is very important day. A freedom fighter birth anniversary, we need to celebrate it. I forgot to say yesterday. Get ready, make arrangements quickly." Yagna alone can make arrangements, but cannot make arrangements instantly. In the same way, Uday alone can make arrangements, but cannot make arrangements instantly. So they both decided to work together, and made the arrangements instantly. Moral of the story: unity is strength. Rabbit and Tortoise. The story of the tortoise and the rabbit is a classic fable. One day, the rabbit challenged the tortoise to a race. The rabbit, being very fast, took an early lead and soon left the tortoise far behind. Confident of winning, the rabbit decided to take a nap. Meanwhile, the tortoise kept moving slowly but steadily without stopping. When the rabbit woke up, he saw that the tortoise was almost at the finish line. The rabbit raced to catch up, but it was too late. The tortoise crossed the finish line first and won the race. Moral of the story: slow and steady wins the race. క్రమంగా కూడా వస్తున్నారు అనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరికి కూడా మధ్యలో ఇంకొక ఒకటో కార్యక్రమం ఉంటుంది. అది ఇలాగే చేయాలి పెద్ద ఈ చేతులు కదా అర్థమైందా? అట్నుంచో కూర్చోరా బాబుకి అక్కడ కూర్చో చూస్తాను మా ఫోటోలు తర్వాత గ్రూప్ ఫోటో తర్వాత వెళ్ళండి. చలో మొత్తం నుంచి పెట్టాలి రైట్ పెట్టాలి
కూర్చోరా కూర్చోండి తీసుకున్నాము డబ్బులు కూడా వారే వచ్చినాయి కొత్త కూడా అశోక్ వారికి ఫోన్ చేస్తే దానికి ఇచ్చిపోయాడు మళ్ళీ మనం పోవడం ఓకే ఇంకెవరు ఉన్నారా రమ్మనం రండి ఇద్దరు తక్కువైనా మళ్ళీ తెప్పిస్తాను తక్కువైనా తెప్పిస్తాను ఏం పర్వాలేదు రేపిస్తాను చూడరా ఎట్లా ప్రపంచం అనేది ఒక అద్భుతమైన ప్రకృతి సృష్టి. ఈ ప్రకృతి మనిషి మరియు ఇతర జీవుల నివాస ప్రాంతం. పర్యావరణం ప్రకృతి వనరులను, వాతావరణాన్ని, నీటిని, మట్టిని, వృక్షాలను, జంతువులను మరియు మనం అనుసరించే జీవన విధానాలను కలిగి ఉంటుంది. మన అందరి జీవితాలను అనుసరించే ఆ ప్రాకృతిక సమతుల్యతే పర్యావరణం. పర్యావరణం లేకపోతే మనిషి జీవించలేడు. కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవడం, దాన్ని సంరక్షించడం అనేది మనందరి ముఖ్యమైన బాధ్యత. పర్యావరణం యొక్క ప్రాముఖ్యత. పర్యావరణం మన జీవితంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది మనకు త్రాగడానికి నీరు, తినడానికి ఆహారం మరియు శ్వాస తీసుకోవడానికి ప్రాణవాయువును అందిస్తుంది. వృక్షాలు, నదులు, కొండలు, పశువులు, అనేక జీవజాతులు అన్నీ పర్యావరణంలో భాగంగా ఉన్నాయి. మనం ప్రకృతి వనరులను సక్రమంగా ఉపయోగించి పర్యావరణాన్ని సంరక్షించుకోవడం అత్యంత ముఖ్యమైంది. మనిషి పర్యావరణంలో చేసే దుర్వినియోగాలు భూమిపై అనేక మార్పులకు చోటు చేసుకుంది, క్రమంగా ప్రకృతిని నాశనం చేస్తుంది. దీని ప్రభావం మానవజాతి మీద కూడా తీవ్రంగా పడుతుంది. పర్యావరణంలో కాలుష్యం ప్రధానంగా 4 రకాలుగా విభజించారు. వాయు కాలుష్యము, నీటి కాలుష్యము, భూమి కాలుష్యము మరియు శబ్ద కాలుష్యము. వాయు కాలుష్యము కర్మాగారాల నుండి వెలువడే హానికరమైన వాయువులు ద్వారా, వాహనాల నుంచి మరియు ధూమపానం వంటి క్రియలు ద్వారా ఏర్పడుతుంది. ఈ కాలుష్యము మన శ్వాసకోశపై తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. నీటి, జల కాలుష్యము. నీటి కాలుష్యము పారిశుధ్యం లేకుండా చెత్తను నీటిలో వేయడం ద్వారా ఏర్పడుతుంది. విష రసాయనాలను నీటిలో కలపడం ద్వారా జలజీవాలు అంతరించిపోతున్న దశకు చేరుకుంటున్నాయి. అలానే ఇతర జీవులు, పశువులు, మనిషి ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. భూ కాలుష్యము. భూమి లోపల పొరల్లో ఉష్ణోగ్రత పెరగడం ద్వారా భూకంపాలు, సునామీలు వస్తాయి. దీనికి కారణం భూమిలో సహజసిద్ధంగా కలవని ప్లాస్టిక్ను అత్యధికంగా వాడటం. సేంద్రియ వ్యవసాయం విడిచి రసాయనాలను బాగా వాడటం వల్ల భూమిలో అనేక మార్పులు చోటు చేసుకొని భూ కాలుష్యం ఏర్పడుతుంది. శబ్ద, ధ్వని కాలుష్యము. శబ్ద కాలుష్యము నగరాల్లో, రహదారులపై వాహనాల శబ్దం, పారిశ్రామిక ప్రాంతాలలో. ప్రస్తుత కాలంలో డిజే,
సౌండ్ బాక్స్ల అవసరమైన పరిమితిని మించి ధ్వనిని పెంచడం ద్వారా శబ్ద కాలుష్యము ఏర్పడి అనారోగ్యానికి గురి అవుతున్నారు. పర్యావరణం యొక్క రక్షణ మనందరి బాధ్యత. పర్యావరణాన్ని రక్షించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ప్రకృతి వనరుల పరిరక్షణ, వృక్షాల పెంపకం, చెట్ల నాటడం, అడవులను రక్షించడం, సముద్రాలను కాపాడడం ఇవన్నీ ప్రకృతి వనరులను పరిరక్షించడానికి మనం చేయవలసిన చర్యలు. పునరుత్పత్తి. పునరుత్పత్తి అనేది జంతు, పంట ఉత్పత్తులను వృధా కాకుండా వాడటం మరియు ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా మనం పర్యావరణ కాలుష్యము తగ్గించవచ్చు. పర్యావరణానుకూల జీవనశైలి. వాతావరణ మార్పులను నయం చేయడానికి మనం పర్యావరణానికి అనుకూలమైన జీవనశైలిని అభివృద్ధి చేసుకోవాలి. వాహనాలను పరిమితంగా వాడటం, విద్యుత్, నీరు ఆదా, శాకాహారం, వృక్షాల పెంపకం, పునరుత్పత్తి అనేవి అలవాటుగా చేయాలి. ప్రకృతిని గౌరవించడం. పర్యావరణంలో మనం సహజ సిద్ధమైన వనరులను వినియోగించాలి. ప్రకృతి సంపదను వినియోగించడానికి క్రమబద్ధమైన మార్గాలు తెలుసుకోవాలి. సారాంశం. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి అనేక మార్గాలు మనకు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మన కార్యకలాపాలను పర్యావరణానికి అనుకూలంగా మార్చుకుంటే పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు. ప్రతి ఒక్కరి కృషితో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. అందరూ చెప్పండి. Don't use plastic bags. Use in gunny bags. Don't use plastic bags. Use in gunny bags. చెట్టును పెంచు, ఆయువును పంచు. చెట్టును పెంచు, ఆయువును పంచు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. ఆస్తులు లేకపోయినా పర్వాలేదు, ఆక్సిజన్ ఉంటేనే బ్రతకగలం. ఆస్తులు లేకపోయినా పర్వాలేదు, ఆక్సిజన్ ఉంటేనే బ్రతకగలం. చెట్లు పెంచితే క్షేమం, చెట్లు నరికితే క్షామం. చెట్లు పెంచితే క్షేమం, చెట్లు నరికితే క్షామం. ఎందుకంటే ఇక్కడ చాలా మంది పెద్ద పిల్లలు వచ్చారు మనకి, 9th, 10th, 8th పిల్లలు. మీరు ఏం చేస్తారంటే రోజు చక్కగా ఒక ఇంగ్లీష్ బుక్ లాంటివి ఉంటాయి, ఏదో ఒక ఇంగ్లీష్ బుక్ తీసుకొని అందులో ఒక అర్థాన్ని రోజు కూడా రాసుకొని, ఈ రోజు నేను ఇంగ్లీష్ పదం కొత్త పదం నేర్చుకున్నాను. మనకు కూడా పోయిన సంవత్సరం బుక్స్ ఇచ్చారు డిక్షనరీ, అందరూ కూడా తెలియని పదాన్ని అందులో వెతుక్కుంటారని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా. పూర్వం ఏంటంటే మాకు 7th క్లాస్ లో ఫస్ట్ వస్తేనో లేకపోతే స్కూల్ ఫస్ట్ వస్తేనో ఒక డిక్షనరీ ఇచ్చేవాళ్ళు, అదే గొప్ప. అప్పుడు చాలా మంది ఫస్ట్లు వచ్చేవాళ్ళు కాదు, ఫస్ట్ మార్క్ వస్తే గొప్ప. అప్పుడు ఒకళ్ళో ఇద్దరు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకి చదువు అనేది చాలా ఈజీ అయిపోయింది, అంటే దృష్టి పెట్టి చదవాలి మనం. మరి చదువు అనేది ఏమవుతుందంటే ఈ పరీక్ష ఫలితాల కోసమే అయిపోయి, మరి నేను ఫస్ట్ వచ్చాననే ఆనందం అనేది చాలా తక్కువ మందికే ఉంటుంది. అక్కడ ఎంత ఫస్ట్ వచ్చినా గానీ నాకు స్టేట్ ర్యాంక్ రాలేదు అనేటువంటి బాధలో ఉన్నారు పిల్లలందరూ కూడాను. అర్థమైందా? మనకి ఎన్ని మార్కులు వచ్చినా గానీ నాకు ఇంకా స్టేట్ ర్యాంక్ రాలేదు. తల్లిదండ్రులు అంతే ఉన్నారు, పిల్లలు అంతే ఉన్నారు. ఎందుకంటే పూర్వం అలా ఉండేది కదా పరిస్థితి. ఊరికి ఒకళ్ళకో ఇద్దరికో ఫస్ట్ వచ్చేది అంతే. ఎంతమంది అయినా కానీ 10th క్లాస్ ఒక 50 మంది ఎవరు అనుకోండి, ఒక 2-3 ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేవాళ్ళు, సెకండ్ క్లాస్ లో కొంతమంది పాస్ అయ్యేవాళ్ళు, ఇలా ముందు కొంతమంది అయినా వెనక నుంచి చూసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఆ విధంగా కాబట్టి మీరు ఏం చేయాలి అంటే చక్కగా ఈ గ్రంథాలయానికి వచ్చి, లేకపోతే మీ ఇంగ్లీష్ టెస్ట్ లో కానీ ఏదైనా సరే ఒక ఇంగ్లీష్ పదాన్ని రోజు కూడా పెద్ద పిల్లలు చక్కగా నేర్చుకోండి. అప్పుడు మీకు ఆ భాష మీద పట్టు అనేది బాగా పెరుగుతుంది, ఇంగ్లీష్ మీద. అర్థమవుతుందా?
ఆ భాష మీద పట్టు అనేది కొత్త కొత్త పదాలకి అర్థాలు తెలుస్తాయి. మనకి ఫోన్ లో కూడా చాలా యాప్లు వస్తా ఉన్నాయి. నేను రోజు సేవ్ చేసుకున్నాను అన్నమాట. కొత్త కొత్త పదాలకి కొత్త అర్థాలు వచ్చేస్తున్నాయి అన్ని కూడా. మన దేశంలో ఏ విధంగా మాట్లాడతారు, ఇతర దేశాల్లో ఏ విధంగా మాట్లాడతారు అన్ని కూడా మరి రోజు కూడా అంటే మనకు ఫోన్ అనేది ఫేస్బుక్ అనేది కొంత చెడు ఉంది, మంచి ఉంది. మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది, చెడుకు ఉపయోగించుకుంటే చెడుకు ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి మరి మిమ్మల్ని మేడం గారికి నేను సెండ్ చేస్తాను. అవన్నీ కూడా ఒక గ్రూప్ గా ఏర్పడి చక్కగా అవన్నీ మీరు నేర్చుకోండి. తెలుగులో గానీ ఇంగ్లీష్ లో గానీ న్యూ టెర్మినాలజీ వస్తాం చక్కగా. ఒక పదానికి కొత్త కొత్త టెర్మినాలజీ అన్నమాట. అది భవిష్యత్తులో మనం దేశ విదేశాలకు వెళ్ళడానికి మంచిగా ఎదగడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. చక్కగా మీరు అందరూ ఈ సంవత్సరం ఏం చేస్తారంటే, ఈ సంవత్సరం నేను ఇంగ్లీష్ కొత్త పదాలు నేర్చుకున్నాను అనేది నేర్చుకొని మరి వచ్చే వాస్తవ శిక్షణ శిబిరానికి మరి మంచిగా తయారవుతారని చెప్పి ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి పెద్ద కార్యక్రమం ఉంది. మరి ప్రతిరోజు ఆల్రెడీ విద్యార్థులకి సర్టిఫికెట్లు, మెమెంటోలు, ప్రైజులు అన్ని కూడా మరి మేడం గారు తర్వాత మన సిడి సాయి బాబా సేవా సమితి తరఫున సమకూర్చినటువంటి నారాయణరావు గారు, చేతులు మంత్రులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తాను. మరి ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. మరి ఈ శిక్షణ కార్యక్రమం నుంచి మేడం గారు ఎప్పుడు మాట్లాడలేదు, ఒకసారి మాట్లాడవచ్చు. అందరికీ గుడ్ మార్నింగ్ అమ్మా. అలానే స్టేజ్ని అలంకరించిన మన పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి సమ్మర్ క్యాంపు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ ఇయర్ ఎవ్రీ ఇయర్ 45 days కండక్ట్ చేస్తారు. మనకి ఎలక్షన్స్ వల్ల ఈ ఇయర్ 20 days మాత్రమే పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే సమ్మర్ క్యాంపు స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో 29th నుండి మేము పెట్టడం జరిగింది. కానీ అసలు సమ్మర్ క్యాంప్ అనేది ప్రైమరీ సెక్షన్ కి లేదు. హై స్కూల్ అంటే 6th నుండి 10th వరకు కండక్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మీ అందరు ఇంట్రెస్ట్ తో రావటం వల్ల మీ అందరికి కూడా డైలీ ఏదో ఒకటి వర్క్ ఇస్తూ హ్యాండ్ రైటింగ్ ఓకేనా వస్తున్నారు అందరూ. మీరు కూడా లాస్ట్ లో ఒక్కొక్కరు మాట్లాడాలి. ప్రతి ఒక్కరు ఫస్ట్ రాగానే హ్యాండ్ రైటింగ్ ఒకటి ప్రాక్టీస్ చేయించాం సార్, యూసీడీ ఒకటి ప్రాక్టీస్ చేయించామండి. కొంతమంది అంటే డైలీ వచ్చిన వాళ్ళు నేర్చుకున్నారు. అలానే స్టోరీస్ చెప్పించడం, స్టోరీస్ రైమ్స్ పాడారు కదా మార్నింగ్, అలాంటివి చిన్న చిన్నవి ఒక శ్లోకం. అంటే మనకి టైం లేదు, ఒక ఓన్లీ 20 days ఉండటం వల్లే అంతవరకు గ్యాదర్ చేయాలి. అంటే ఇంకా టైం ఉన్నట్టయితే శ్లోకాస్ ఉంటాయి కదా అవి నేర్పించేవాళ్ళు. ఆర్ట్ క్రాఫ్ట్ ఒకటి వినండి. ఇవన్నీ క్రాఫ్ట్ అనేది ఏంటంటే మన యొక్క ఇంట్రెస్ట్, దానివల్ల మనకి ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ అనేది పెరిగింది హైయర్ సెక్షన్ వాళ్ళు. ఎందుకంటే మనం ఏదైనా ఒక వర్క్ చేసినా మనం ఏదైనా చదువుతున్నా కూడా ఏమైందంటే మన మైండ్ అనేది డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. అవుతూ ఉంటది. లేదు మనం ఖాళీగా ఉన్నాం అనుకో, మనకు రకరకాల ఆలోచనలు వస్తాయి. మొబైల్ యూజ్ చేస్తాం, ఫోన్ చేస్తాం, పేరెంట్స్ మాట కూడా వినాం. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలాంటి చిన్న చిన్న పేపర్ క్రాఫ్ట్, డాగ్ నేర్పించాను, ఫిష్ నేర్పించాను, అవునా, ఇలాంటివి పేపర్ బ్యాగ్ బోర్డ్ నేర్పించాను కదా, అలాంటివి ఇంకా మీరు ఇంకా ఓవర్ గా క్రియేట్ చేసుకొని యూట్యూబ్ లో ఉంటాయి చూసుకొని ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటా ఉండంటే మీ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు. దానివల్ల ఏంటంటే అనేది మైండ్ పవర్ అనేది పెరిగింది, కాన్సన్ట్రేషన్ అనేది ఉంటది. ఇది చెయ్యాలి, అంతే అయిపోవాలి. ఐస్ క్రీమ్ స్టిక్స్ వీళ్ళు హౌస్ చేసింది రితికాను హేమంత్ అమ్మ. ఒకసారి నిద్ర లేవండి, వాళ్ళిద్దరికి క్లాస్ కొట్టింది ఒకసారి. అలానే సోఫా సెట్ అనేది ఉంది, సోఫా సెట్ కూడా వాళ్ళిద్దరు చేశారు, చాలా ఇంట్రెస్ట్ తో చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ నాన్న. వాళ్ళు ఏంటంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ అయిపోయినా కూడా మేడం ఎప్పుడు చేస్తారు డైలీ అడిగేవాళ్ళు. అంటే ఆ ఇంట్రెస్ట్ అనేది మీకు ఉండాలి, ఆడుకోవచ్చు, అన్నిట్లో ఉండాలి. ఒక చదువు అనేది కాదమ్మా, మనకు అన్నిట్లో ఉండాలి. చదువుకోవాలి, ఆడుకోవాలి, అన్నిట్లో ఉండాలి. పాడాలి, డాన్స్ చేయాలి, అన్నిట్లో ఉండాలి, ఒక దాంట్లో కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే నా అనుభవంతో నేను చెప్తున్నాను, ఓకేనా. నేను చాలా వాళ్ళు అన్నట్టు మేడం గారు అన్ని సబ్జెక్టులు చదువుతున్నారంటే ఒకటి ఏంటంటే నాది సైన్స్ గ్రూప్, ఓకేనా. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గ్రూప్. అలానే ఎంఎస్సీ వచ్చేసి మ్యాథ్స్ కంప్లీట్ అవ్వాలా, నేను ఎంఏ తెలుగు చేసా, ఎంఎస్సీ మ్యాథ్స్ డిస్కంటిన్యూ. సో అన్నిటిలో ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే నేను స్కూల్లో చేస్తా,
ఆ సబ్జెక్ట్ నేను స్కూల్లో చేశా. కానీ నాకు లైబ్రరీ డిపార్ట్మెంట్ ఇష్టంతో, అంటే మా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, నీ ఇష్టంతో మళ్ళీ నేను ఇందులో ఎమ్మెల్యేసీ చేశా. ఓకేనా? అలా మనకి ఇదొక పరిజ్ఞానం ఉంది. ఇంకా ఇంట్రెస్ట్ తో నేను కంప్యూటర్స్ నేర్చుకున్నాను. డిటిపి కొనొచ్చు అంటే కంప్యూటర్ అంటే మనకి ఏదో ఒకటి 10 రకాలు మనం నేర్చుకుంటే ఏదో ఒక విధంగా సెటిల్ అవ్వచ్చు. అర్థమవుతుందా? స్కూల్లో చేసుకోవచ్చు, లేదంటే క్రాఫ్ట్ పరంగా లైఫ్ మనం ఏదైనా డీల్ చేయొచ్చు. ఒక చదువుకొని మన ఇంజనీరింగ్ చేసి ఒక ఉద్యోగమే రావాలని మాకేమీ లేదమ్మా. ఓకేనా? టీచర్ గా వెళ్ళొచ్చు, క్రాఫ్ట్ టీచర్ గా వెళ్ళొచ్చు, డ్రాయింగ్ మర్చిపోయా ఏమ్మా. డ్రాయింగ్ నేర్చుకున్నారు కదా, ఎలా నేర్చుకున్నారు? డాట్స్ తో. నాకు అసలు డ్రాయింగ్ రాదు వాస్తవానికి, ఏదో మీలాగా నేను వేస్తూ ఉండేదని. జస్ట్ అప్పటికప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి డాట్స్ తో 3 డాట్స్ 4 డాట్స్ తో లార్డ్ గణేష యానిమల్స్ అవి ఉంటాయి కదా, అది అట్లా ఏదో ఒకటి మనకంటూ మనకి రాదు అనేది ఏమీ ఉండదు. ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి, చేయగలం అనే నమ్మకం మన మీద, కాన్ఫిడెన్స్ మన మీద ఉండాలి. ఓకేనా? అన్నింటిలో మీరు పార్టిసిపేట్ చేయండి. మీ యొక్క సమయాన్ని వృధా చేయను. ఇలాంటి ఇంకెక్కువ తెలుసుకోవాలంటే ఎవ్రీ సండే రండి. మీకు సండే ఏదో ఒకటి కనెక్ట్ చేస్తూ ఉంటాను. ఇంకొంచెం మరిన్ని విషయాలు నేను తెలియజేస్తాను. అలానే ఇంకొక విషయం ఏంటంటే, నేను ఫస్ట్ ఈ పెనుగొండ వచ్చిన తర్వాత నాకు 0 ఎవరూ తెలియదు. మీరు ఎవరైనా తెలుసా? నాకు ఎవరూ తెలియదు. కానీ మిమ్మల్ని పరిచయం చేసి మిమ్మల్ని రప్పించి సమ్మర్ క్యాంప్ లో కూడా స్టూడెంట్స్ రాకపోతే నేను నారాయణ సార్ ఫోన్ చేసేదాన్ని. సార్ స్టూడెంట్స్ రావట్లేదంటే నేను చెప్తానమ్మా మా సరౌండింగ్స్ నాగరాజు గారు కూడా చెప్పండి అండి. మా నాగరాజు సార్ చెప్పాను. సార్ కూడా ఆ కాలనీకి వచ్చారు. అవునా? వచ్చారు. సార్ చెప్పారు మళ్ళా రాలా, మీరు రాకపోతే నేను కూడా వచ్చాను ఈ కాలనీకి. అవునా? నేను వచ్చి పిలుచుకొచ్చాను. అలా కాదు, సార్ చెప్పారంటే మీరు రావాల్సిందే కంపల్సరీ. అవునా? అలా కొంతమంది గ్యాదర్ అయ్యారు. మళ్ళా నేను ఫోన్ చేశాను, సార్ ఇక ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ ఏమన్నా అన్నారు. సరేనమ్మా, ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళకి నేను ప్రోత్సాహం ఏదన్నా ఇస్తానంటే, అప్పటి వరకు రెగ్యులర్ వచ్చిన వాళ్ళకి నూతన వస్త్రాలు కవర్స్ ఇచ్చి వాళ్ళు సన్మానించడం జరిగింది. ఆ నెక్స్ట్ డే నుండి 30, 35, 37 అట్లా ఇంక్రీజ్ అవుతూ వచ్చారు. సరే చిన్నపిల్లలు కూడా వస్తున్నారు, అందరినీ గ్యాదర్ చేశాము. తర్వాత ఇంకా సారు వ్యాసరచన, మన పర్యావరణ దినోత్సవం వ్యాసరచన పోటీలు పెడితే సారే, నేనైతే ఏది అడగలేదమ్మా. సార్ ఓనుగా, వింటున్నారా? అంటే నేను ఇస్తానని ముందుకు వచ్చారు, బుక్స్ ఇచ్చారు. అది కాకుండా డైలీ వచ్చే వాళ్ళకి ఒక 30 మందికి సారు మెమోంటోస్ కూడా సారు మనకి ప్రొవైడ్ చేశారు. అలానే సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అవ్వకముందు ఒక రోజు నా దగ్గరికి మన శేషెడ్ మాస్టర్ అలాగే నారాయణ సార్ నా దగ్గరికి వచ్చారు. సమ్మర్ క్యాంప్ ఇలా స్టార్ట్ అవుతుంది సార్ అని తెలియజేసినప్పుడు సారు కూడా వెంటనే నాకు అమౌంట్ ఇచ్చారు, పిల్లలు స్నాక్స్ కి వాటి అని. మళ్ళీ ఒక 10 మందికి డిపాజిట్ కూడా సారు కట్టారు. మీ అందరూ ఉన్నారు కదా 10 మంది. ఓకేనా? డిపాజిట్స్ ఎందుకు కట్టారు సార్ ఇంట్రెస్ట్ అంటే, మీరు ప్రతిరోజు గ్రంథాలయానికి రాకపోయినా ఒక స్టోరీ బుక్స్ అనేది. బాబు ఏ క్లాస్ నువ్వు? 7th క్లాస్ కదా. నువ్వే మాట్లాడితే నిన్ను చూసి 10 మంది నేర్చు. చిన్నపిల్లలు ఎలా ఉంటారు ఏమ్మా? క్లాస్ లో కూడా ఎలా మాట్లాడుతూ ఉంటే ఏ టీచర్ కూడా చెప్పే సబ్జెక్టు పోతుంది, మిమ్మల్ని కంట్రోల్ చేసే టైమే ఉంటుంది. ఉన్న 45 మినిట్స్ లో ఒక 20 మినిట్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తే వాళ్ళు లెసన్ చెప్పే 20 మినిట్సే. వింటున్నారా? ఆ 20 మినిట్స్ చెప్పింది వెళ్తారు. మీ క్లాస్ లో స్కూల్లో ఏం చెప్పారో ఇంటి దగ్గర పేరెంట్స్ అంటారు. అర్థమవుతుందా? ఫస్ట్ మన డిసిప్లిన్ మెయింటైన్ అలవాటు చేసుకోవాలి. నేనే చెప్తున్నా. ఈరోజు సార్ కూడా ఒక వీడియో పెట్టారు ఈరోజు. అలానే సార్ గారు కూడా ఒక డిపాజిట్ పే చేశారు కదా, స్టోరీ బుక్ ఇంటికి తీసుకెళ్లి ఒక మనకి 10 days ఇచ్చేది. అలా వాళ్ళ సహకారం. అలానే మనకి ఇక్కడ దగ్గరలో స్టూడెంట్స్ ఏదైనా ప్రోగ్రామ్ జరిగినా మన నరసింహ సార్ కూడా పక్కనే స్కూల్ కాబట్టి, సార్ నాకు ఇలా హెల్ప్ కావాలంటే నేను మార్నింగే చేశాను. అది కూడా 8కి చేశారు సారు. సార్ కొంచెం 9 కల్లా ఇలా ప్రోగ్రామ్ ఉందని చెప్పగానే సార్ సరేనమ్మా వస్తున్నారు, వచ్చారు. చాలా ప్రోగ్రామ్స్ కానీ స్టూడెంట్స్ విషయంలో కూడా నాకు హెల్ప్ఫుల్ గా ఉన్నారు.
వీళ్ళ ముగ్గురికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ ఎంకరేజ్మెంట్ అనేది నాకు లేకపోతే నేను ఈ రోజు ఈ విధంగా మీకు నడిపించేదాన్ని కాదు. వాళ్ళు కూడా ప్రతి విషయాన్ని నాకు ఏదైనా సమస్య, ఓకే సార్ ఇట్లా స్టూడెంట్స్ ఇట్లా అడుగుతున్నారు, ఇట్లా చేద్దామంటారు, ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా అని వాళ్ళ యొక్క సజెషన్స్ ద్వారా నేను ముందుకు వెళ్తున్నాను. ఇంకా ముందు కూడా ఇలానే నడిపించాలని వాళ్ళు కోరుకుంటూ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమం మా స్టూడెంట్స్ ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉంటే రండి. ఏం నేర్చుకున్నారు, ఏం అసలు గ్రంథాలయం రావడం వల్ల ఉపయోగం ఉందని వేదికను అలంకరించిన గ్రంథాలయ ఉపాధ్యాయుని గారికి మరియు శేషిరెడ్డి సార్ గారికి మరియు నరసింహ సారు మరియు నారాయణ సారు మరియు నాగరాజ్ సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి విద్యార్థులకు నా అభినందనలు. వేసవి విజ్ఞాన శిబిరంలో నేను నా చేతి రాక చాలా బాగుండదు. లుసీడా హ్యాండ్ రైటింగ్ అని మేడం నాకు హ్యాండ్ రైటింగ్ రాదు అంటే మేడం నాకు లుసీడా హ్యాండ్ రైటింగ్ నేర్పించారు. ఇప్పుడు నేను నా చేతి రాక చాలా అందంగా ఉంటుంది. అలాగే పేపర్లతో పువ్వులు, ఐస్ క్రీమ్ స్టిక్స్ తో ఇలా ఎన్నో నేర్పించారు. అలాగే ప్రతిరోజు కథలు, రైటింగ్, ప్రతిరోజు ఏదో ఒకటి మమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు. అసలు పేపర్లతో ఇన్ని విధాలుగా చేయవచ్చు అని మాకు తెలియదు. అలాగే కలర్ పేపర్స్ తో పువ్వులు ఇలా ఎన్నో రకాలుగా చేశారు. ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా ఇలా యూజ్ చేయొచ్చు అని మాకు తెలియదు. అలాగే ఊల్తో బొమ్మలు, ప్రతి బొమ్మలు, అల్లికలు అవన్నీ నేర్పించారు. ఓన్లీ చదువు ఒకటే ఉండకూడదని అన్నిటిలో ఉండాలని అన్ని నేర్పించారు. అలాగే పేపర్ తో బ్యాగులు, థ్రెడ్ తో బుట్టలు అవి నేర్పించారు. మేడమే థ్రెడ్స్ అవన్నీ మాకు కావాల్సినవన్నీ మేడమే తీసుకొచ్చి, మేడం తన సొంత డబ్బులతో తీసుకొచ్చి మా కోసం నేర్పించినందుకు గ్రంథాలయ ఉపాధ్యాయుని గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా మాట్లాడతారా? గుడ్ మార్నింగ్ టు ఆల్. అసలు నా రైటింగ్ చూస్తే మీకు ఎవరికి జ్వరం వచ్చింది కూడా. అంత బాగాలేదు నా రైటింగ్ ని మేడం లూసీడా నేర్పించారు. ఒక వారం రోజుల్లోనే నా చేతి రాతను బాగా మెరుగుపరుచుకున్నాను. ఇప్పటికి నేను మేడం కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మా స్కూల్లో సార్స్ కూడా నీ హ్యాండ్ రైటింగ్ బాగా చదువుతావు, అన్నిట్లో ఇంట్రెస్ట్ ఉండిద్ది, కానీ హ్యాండ్ రైటింగ్ లో పోతుంది. అప్పుడు నాకు ఎంతో బాధగా అనిపించేది. నాకు రైటింగ్ ఉంటే నేనే ఫస్ట్ వచ్చేదానిగా అనిపించేది. మేడం హ్యాండ్ రైటింగ్ నేర్పించాక లూసీడా ఈ రైటింగ్ నేను సార్కి పెడితే వెరీ నైస్, ఇంత మంచిగా రాయగలవా నువ్వు అన్నారు. నాకెంతో ఆనందంగా ఉంది. పెన్సిల్ తో ఫ్లవర్స్ వేయచ్చు అని కూడా నాకు తెలియదు, కానీ మేడం నేర్పించారు. ఫ్లవర్స్ అంటే నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండేదే కాదు. మా అక్క చేస్తుంటే నాకెందుకులే, నాకు ఇవన్నీ అవసరం లేదులే అనుకునేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చి మేడం చెప్పాక చాలా ఇంట్రెస్ట్ తో చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఐస్ క్రీమ్ స్టిక్స్ తో ఇలా కూడా చేయొచ్చా అనుకున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నాన్న. తను రియల్ గా హ్యాండ్ రైటింగ్ మీకు కూడా చూపించాను అనుకుంటా. సార్ వాళ్ళ ఎంఎన్ఆర్ సార్ ఉన్నారు కదా హై స్కూల్, ఆ సార్ చెప్పారు నాకు, అమ్మ వాళ్ళ హ్యాండ్ రైటింగ్ మాత్రం నువ్వు ఎలా చేంజ్ చేయాలని చెప్పారు. అలానే వాళ్ళు చాలా బాగా రాస్తున్నారు లూసీడా. వాళ్ళ సార్ కూడా ఫోటో పెట్టారు. అలా స్టార్టింగ్ నుండి అందరూ వచ్చినట్లయితే అందరికి నేను మాక్సిమం కష్టపడి నేర్పించేదాన్నమ్మా. స్టార్టింగ్ నుండి వచ్చిన 4 మెంబర్స్ లో వాళ్ళిద్దరికి ఆల్రెడీ నారాయణ స్కూల్ కాబట్టి ఆల్రెడీ హ్యాండ్ రైటింగ్ ఓకే వాళ్ళకి వచ్చు. వీళ్ళిద్దరు మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ నుండి వచ్చి ఇక్కడ అన్ని నేర్చుకున్న, అలాగే నాకు కూడా సపోర్టెడ్ గా ఉన్న ప్రోగ్రామ్స్ లో కూడా. అలాగే మణికంఠ కూడా నాకు సమ్మర్ క్యాంప్ లో చాలా హెల్ప్ చేశారు. మధురిమ, నాగరాజ్ సార్ వీళ్ళు కూడా చేశారమ్మా. స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు, ఈశ్వర్ రాజా, ఓకేనా, లావణ్య. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు కూడా సర్టిఫికేట్స్ మీద నాకు ఈ రోజు మార్నింగ్ సర్టిఫికేట్స్ రావడం జరిగింది. కొంతమంది నేమ్స్ వరకే రాశాను, తర్వాత కొంతమంది రాయించుకొని వెళ్ళండి. జస్ట్ ఫోటో మీకు ఇస్తాను, ఓకేనా. శిక్షణ కార్యక్రమానికి క్రమం తప్పకుండా హాజరై మీ యొక్క నైపుణ్యాలని పెంపొందించుకున్న అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది.
ఈ శిక్షణ కార్యక్రమాల్ని సమ్మర్ లో చేసేది ఇందుకే మీలో ఉన్నటువంటి అనేక నైపుణ్యాల్ని బయటకు తీయడం కోసమే మరి ఇలాంటి శిక్షణ కార్యక్రమాల్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అదేవిధంగా హ్యాండ్ రైటింగ్ అని చెప్పారు. చక్కగా అందరూ కూడా మరి ఎంతమంది హ్యాండ్ రైటింగ్ మెరుగుపడుతున్నారు చేయొద్దని ఒకసారి. వెరీ గుడ్. అలాగే బొమ్మలు తయారు చేయడం కూడా చిన్న కళలు నేర్చుకోవడం జరిగింది మీరందరూ కూడా. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలానే మరి ఈ యొక్క కార్యక్రమాలకి హాజరవుతూ మీ యొక్క నైపుణ్యాలు పెంపొందించుకోండి. అదేవిధంగా మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఇలా ఇలా మేము నేర్చుకున్నాము పోయిన సంవత్సరం అని చెప్పి. వచ్చే సంవత్సరం వాళ్ళని కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ కార్యక్రమానికి మరి చక్కగా మీకు హాజరయ్యి వచ్చినందుకు గాను మరి గ్రంథాలయం కృష్ణా జిల్లా గ్రంథాలయం తరఫున మీ అందరికీ కూడాను మరి ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుంది. పెద్దలు మరి కేసీఆర్ గారి చేతుల మీదుగా మీ యొక్క ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుంది విద్యార్థులు చిరంజీవులందరికీ కూడాను. పిల్లలు అల్లరి చేయకుండా ఒక 10 నిమిషాలు ఉన్నట్లయితే కార్యక్రమం అయిపోతుంది. చక్కగా ఇందాక చెప్పాం, అల్లరి చేయకుండా ఉండాలి, కొట్టుకోకుండా ఉండాలి. చక్కగా పిల్లలు ఏం జరుగుతుందో చూస్తూ ఉండాలి. మీరు మీ వంతు వచ్చే వరకు మీరు ఆగాలి. దాన్ని క్రమశిక్షణ అంటాం. దాన్ని చక్కగా మీరు ఇప్పటి నుంచి అలవర్చుకోవాలి. అర్థమైందా? రైట్. మరి ఈ ప్రశంసా పత్రాలని పెద్దల చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది. దేవర కీర్తి చిరంజీవి వారికి ప్రశంసా పత్రాన్ని అలాగే మెమోంటోని చిన్న గిఫ్ట్ ని మన శేషరెడ్డి మాస్టర్ అందజేస్తారు. అందరూ కూడా చప్పట్లు కొట్టండి, చక్కగా అభినందించండి. వెళ్ళండి కీర్తి. నెక్స్ట్ దేవర కావేరి. మీరందరూ ఈ పిల్లలందరూ కూడా రోజు నేను మేడం గారి వాట్సాప్ లో చూస్తూ ఉన్నాను. ప్రతిరోజు క్రమం తప్పకుండా హాజరై వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని చూపించుకొని చక్కగా అనేక నైపుణ్యాలను పెంపొందించుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మంచిగా వినియోగించుకొని మంచిగా వృద్ధిలో రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాం. అందరినీ చెప్పడం చక్క మేడం గారి స్పెషల్ ఇంట్రెస్ట్ తో మరి కాలేజీ బ్యాగ్ ని అందజేయడం జరిగింది. కే రితికా నాన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ के हेमंत బాటిల్ ఎక్కడ పెట్టి ముందు పెట్టా అక్కడ పెట్టా నాన్న బి కీర్తి అమ్మ బి మణికంఠ అలాగే బాబు కూడా సమ్మర్ క్యాంప్ లో మాకు బాగా హెల్ప్ చేశారు. మేడం గారి తరపు నుంచి స్పెషల్ కన్సోలేషన్ గిఫ్ట్.
మనస్విని నాన్న. ఇది కూడా నెక్స్ట్ ఎవరు భార్గవ సాయి. ఏం పేరు నీ పేరు? భవ్య. తీసుకోవాలి. 6th క్లాస్ ఉన్నారా? మీరు రాలేదు కదా, మీరు రాలేదు. 7th 8th 9th 10th వచ్చినాయి కదా, రెగ్యులర్ గా వచ్చాడు. ఫస్ట్ మెయిన్ వాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎండాలుగా ఏమని వచ్చి ఇక్కడ కూర్చున్నారు. నువ్వు రా, అర్థంగా. ఇంకెవరమ్మా 5th క్లాస్ ఎవరు రెగ్యులర్ గా వచ్చిన వాళ్ళు కూర్చో. అమ్మా మీకు తెలుసు కదా, ఎవరైనా రాలేదా పరీక్ష వచ్చిన వాళ్ళు? ఎవరు? వాళ్ళు కాదమ్మా, మన దగ్గరికి వచ్చిన వాళ్ళు. ఇక్కడ మణికంట సార్ నిల్చోండి అక్కడ. సార్ మా అడవులో ఉన్నా ఏమనుకోవద్దు, మీకు రావాలి. మరి మా క్లిప్ పాయింట్ బాబు నువ్వుండే నాన్న. ఎవరి బాటిల్ వాళ్ళే పట్టుకుంటారు. అలాగే ఉండండి. రాదా అక్కడ ప్లేస్ ఉంది, పలకలు ఉన్నాయి చూడు. అమ్మా వినండి. ఉన్నాయి, వీళ్ళిద్దరు ఉన్నాయి. వీళ్ళిద్దరు డైలీ వచ్చారు. చక్కగా ఆడుకున్న వాళ్ళు ఏదో నేర్చుకున్నావు. ఓకేనా? వాళ్ళకి స్పెషల్ గా ఇగో స్లేట్స్ తీసేవాడు జరిగింది. ఓకేనా? యూకేజీ ఎవరు? నువ్వా? ఓకే తీసుకోండి. కట్టుకోపడా రోజు రావాలి. వచ్చిన తెలిసిందా? రోజు అమ్మా మాట్లాడద్దు. పండే బేట సార్ ఆరోగ్యానికి. అమ్మా రాధా అక్కడ అవి తీసేయమ్మా. అరే కీర్తి కావేరి అవి తీయండి, కొంచెం అవి తీసి లోపల పెట్టండి అట్టపెట్టలో. అమ్మా అక్కడ డ్రాయింగ్ బుక్ ఉంది ఒకటి ఇవరా. డ్రాయింగ్ బుక్ ఇటు. పెన్నులు ఉన్నాయి కదా, పెన్నులు కూడా ఇటు. అయ్యో ఇది దాంట్లో ఇరా, ఇది దాంట్లో ఏమో ఒకసారి. చాలా అదృష్టవంతులు. అట్టపెట్టలో పెట్టు రాదా. గంపలో కూడా పెనుగోలు ఒకటే వ్యాస విజ్ఞానం బూటు బూడు పొడియాలా ఈ బాంబరం కూడా లేవు. ఇది చాలా మన ఊరు అదృష్టవంతులు. మరి అది అమ్మా ఒక నిమిషం. అరే మీరు చక్కగా ఎవ్రీ సండే వస్తూ ఉంటే ఎవరికి ఏది ఇంట్రెస్టో వాళ్ళకి ప్రోత్సాహంగా
నేనైనా సరే ఎవరైనా మీకు ఏదో ఒకటి ఇస్తానే ఉంటారు ప్రోత్సాహంగా, ఓకేనా? అలాగే మన స్టూడెంట్స్ అందరిలో స్పెషాలిటీ ఏంటి చెప్పండి? వెరీ గుడ్ సార్. పాప చాలా డ్రాయింగ్ బాగా వేస్తుంది సార్. తనకు గుర్తుగా ఉంటుందని ఒక డ్రాయింగ్ బుక్ నెక్స్ట్ సమ్మర్ కల్లా దీన్ని కంప్లీట్ చేసేయాలి. క్లాస్ కొట్టిన అక్కకి డ్రాయింగ్ బాగా వేస్తుంది. కాలేజీ